హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడైతే అక్కడ ఎర్ర క్లాత్ ఒకటి వేసుకున్నాడు ఇక్కడ తలపైన. అతనైతే దుబాయ్ సింగర్ అన్నమాట. వాళ్ళ అబ్బాయి అనుకుంటాను, తొడుకొని వచ్చాడు. వీడియో తీస్తున్నారు చూడండి. వీడియోలకి వెళ్ళే ముందు ఇదైతే చూడండి, ఇక్కడ ఫోటో కూడా తీసుకుంటున్నాడు. నేనైతే ఎన్ని వీడియో తీసానమాట. మేము బిజినెస్ దగ్గరికి వచ్చాము, వీడియో తీసుకున్నాను. చూసారా? ఇప్పుడైతే జనాలు ఎవరూ లేరు కదా. కొంచెం కొంతసేపు తర్వాత చూడండి, ఫుల్ జనాలు వచ్చేస్తారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే వీడియో. ఒక 4 నిమిషాల తర్వాత వేస్తే సూపర్గా ఉంటుంది. మేమైతే హయాత ఎవెనీ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేసాము 3 డేస్. వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసినాను. బిజినెస్ ఎక్కడైతే పెడతానో అక్కడ దగ్గరలోకి వెళ్ళనిచ్చి వీడియో తీసి చూసారా? ట్రైలాలు, లారీలు ప్రతివి పెద్ద పెద్దవే ఉన్నాయి ఇక్కడైతేను. అది కూడా మనము దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తున్నాను చూడండి. చూసారా? నేనైతే ఇంకొక నిమిషంలో లోపలికైతే వెళ్ళిపోతాను. మేము ఏమేమి ఐటమ్స్ పెట్టినాము ఏమి అన్నీ చూపిస్తాను చూడండి. సరేనా ఫ్రెండ్స్? చూసి కామెంట్ చేయండి ఎలాగో ఉంది అనేసి. పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ పిల్లల హ్యాపీనెస్ కోసం ఇలాగా పెట్టామన్నమాట. చూసారా? ఎందుకంటే మనము ఎక్కడి నుండి వెళ్తున్నాము ఏమి అనేసి కూడా వీడియో తీయాలి కదా. అద్దో వచ్చేసాం చూసారా? ఇక్కడేనమాట మేము బిజినెస్ ఓపెన్ చేసిండేది. అందరూ వచ్చి ఎవరెవరు బిజినెస్లు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఈ టేబుల్ పైన అయితే నేనైతే రైసు, చికెన్ నగెట్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఈ పక్క అయితే జ్యూస్లు అంట అన్నీ పెట్టాము. రాఖీ రోల్స్, జ్యూసు అన్నీ. ఇక్కడైతే కప్స్ అయితే పెట్టేసా చూసావా? జ్యూస్ కప్పులు అయితే పెట్టినాము. అదైతే కూల్ బాక్స్ చూడండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది కూల్ బాక్స్ అయితే. చూసారా? ఆ ఎల్లో కలర్గా అనిపించేది, బ్లూ, గ్రీను, వైట్ అట్లా ఎవరెవరికి ఎట్లా బుద్ధి పుడితే అలాంటి స్టాండ్లు అయితే తెచ్చిపెట్టుకున్నారనమాట. చూసారా? ఒక రేకులు వేసింది. అరబ్బీలు అయితే మామూలుగా చెప్పాలంటే షబ్బరా అంటారు. నేనైతే చూడండి కూల్ బాక్స్లో అయితే పెట్టుకొని ఒక ట్రోలీలో పెట్టేసి తీసుకొని వెళ్తాను కార్ దగ్గర నుంచి. ఇదేనమాట మా బిజినెస్. చూసారా? ఇక్కడ స్టాండ్ ఉంది. ఆడైతే చిన్న ఎవడు మా ఫ్రెండ్ అంతా సర్దుతా ఉంది. మన సర్ది కాడ ఎప్పుడు దొంగే, అన్నిటికీ వెనకుంటాం అనమాట. ఇక్కడైతే ఈ లోపల స్టాండ్ లోపల అయితే బ్యాగులు పెట్టేస్తాము. చూసారా? కాఫీ ఉంటుంది, ఆ కాఫీకి సంబంధించిన లిక్విడ్ అనమాట. ఇక్కడైతే ఐస్ మిషన్ ఉంది, అంటే మనకు కూల్ కాఫీ వచ్చి కోకోనట్ వాటరు అట్లంతా పెట్టినాం కదా, వాటికి ఐస్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడైతే వాఫిల్స్ ఉన్నాయి, వాఫిల్ ఉన్నాయి చూడండి. ఇదైతే రాఖీ రోలు, వాటరు, ఓవెన్ పెట్టేశాను. ఏదన్నా వెయిట్ చేసుకోవాలంటే ఓవెన్ కూడా రెడీగా ఉంది. రాఖీ రోల్స్ అన్నీ ఎందుకు బయట పెట్టడం అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది మా ఫ్రెండ్. చూసారా? ఐస్ ముక్కలు అయితే బాగా వచ్చాయి, ఐస్ గడ్డలు కట్టేసింది. అసలు రాఖీ రోల్స్ అయితే ఏం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, తన ఆత్రంతో పెట్టేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో అన్నీ. కూల్ బాక్స్ చూడండి, కూల్ బాక్స్లో అయితే జ్యూసులు, వాటరు అన్నీ వేసానమాట. దాన్ని వచ్చి బ్లూ కలర్లో ఉండేది వచ్చి మొహితో అంటారు. 7 అప్ మొహితో వేసాను. ఇంకొక బాక్స్లో కూడా చూపిస్తాను చూడండి. అదైతే రెడ్ బుల్, లెమన్ జ్యూసు, కాఫీ అన్నీ వేసి ఒక బాటిల్కి అయితే వేసి పెట్టేస్తాము. ఇవి అయితే వాఫిల్స్ చూడండి. చూసారా? వాఫిల్స్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతాను అందరూ వచ్చేదానికి అనమాట. చూసారా? అదైతే మెయిన్ డోరు. కొంచెం కొంచెం జనాలు అయితే వచ్చి స్టార్ట్ అయిపోయింది బిజినెస్ అయితే.
ఎవరెవరు బిజినెస్ వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. ఏదో పిల్లోలకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సరదాగా ఇలాగ పెట్టుకున్నారనమాట. వీళ్ళు అరబ్బీ కంట్రీస్‌లో ఎవరిని లేడీస్‌ని చూపియకూడదు కదా! అందుకని వాళ్ళు లేడీస్ కనిపించిన చోట ఎవరన్నా అబ్బాయిలుండే కాడ మట్టుకే వీడియో తీస్తున్నాను. తినైతే పిలిపినావిడ. చూసారా? ఎందుకంటే మనము లేడీస్‌ని చూపియకూడదు. ఇక్కడ రూల్ అయితే ఒప్పుకోదు అట్లా. అందుకని చెప్పేసి ఎక్కడైతే అబ్బాయిలు ఉంటారో అక్కడైతే వీడియో తీసి మనోళ్ళకి కూడా చూపిద్దాము అని చెప్పేసి ఎప్పుడన్నా లైవ్లో కానీ లేదంటే మామూలుగా ఫోన్లు చేసినప్పుడు చెప్తా ఉంటాను నేను బిజీ అనేసి. నేను పోయే పని అయితే ఇదే బిజీ. పిల్లోళ్ళ హ్యాపీనెస్సే మనది కదా! వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. అందుకనేసి ఓపెన్ చేసాము. సూపర్గా జరిగింది. మీరు ఎంతమంది ఇలా పాము చూడండి, చిన్న చిన్న సన్న సన్న పాములు అయితే పట్టుకొని చేతుల్లో పట్టుకుని ఆడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి పెద్ద పాముని చూపిస్తే మెడకు చుట్టుకొని పోతున్నారు. ఇదైతే బరుగుంట్లు అన్నమాట. మన ఇండియాలో బరుగుంట్లు చేస్తారు కదా అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకటి చేతిలో పెట్టుకొని పోతున్నాడు. ఎల్లో కలర్ పాము అయితే మెడకు చుట్టుకొని పోతున్నాడు ఎంత ధైర్యంగా. ఇదైతే డీజే పైన సాంగ్స్ పెట్టేసి కింద అయితే డ్యాన్స్లు వేస్తూ అట్లుంటారు. కొంతమంది పైనుండి కూడా డ్యాన్స్లు వేస్తారనమాట. చూసారా? ఇప్పుడు సింగర్ వస్తాడు చూడండి, భలే డ్యాన్స్ వేస్తారు. అరబ్బీ డ్యాన్స్ కూడా ఒకసారి చూడండి అందరూ. సూపర్గా వేస్తారు డ్యాన్స్ అయితే. చూడండి ఇదైతే రేకులతో వేసారనమాట. ఓ సెబ్బరా మారి దాడిపోతున్నాడు చూడు, అతనే సింగరు. ఇప్పుడు కిందికి దిగుతారు చూడండి. పైన డీజే ఓపెన్ చేసి కిందకు వచ్చి డ్యాన్స్ వేస్తారు అందరూ. చూడండి స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఇలాగే వేస్తారనమాట అరబ్బీ వాళ్ళు. తలకు ఎర్ర క్లాత్ ఉండదు కదా, అతనే అరబ్బీ సింగర్. చూసారా? ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు కదా జనాలు, కొంతసేపు కానీ డీజే సౌండ్ రానిస్తుంది మొత్తం వచ్చేస్తారు, అక్కడే ఉంటారు అందరూ. చూసారా? మగవాళ్ళు అయితే ఇదే మారేస్తారు డ్యాన్స్లు. కానీ వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చేతిలో ఏదో ఒకటి ఉండాలి. ఒక కట్టో వీళ్ళకి డ్యాన్స్లు వేసేదానికి ఒక స్టిక్ ఉంటుంది, అది పెట్టుకుంటారు చేతిలో. అది ఉంటేనే వాళ్ళకి డ్యాన్స్ వేసేదానికి బాగుంటుంది. చూసారా? కొంతమంది స్టిక్ ఎత్తుకొని వేస్తుంటారు, కొంతమంది కొంచెం స్టీల్ది వస్తుంది యోలా. దాని చూడ అబ్బాయి తిప్పుతున్నాడు చూడు చేత్తో, దాని పేరు వచ్చి యోలా. చూసారా? చాలా బాగా వేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరూ అబ్బాయిలు ఇలాంటి డ్రెస్లే వేస్తారనమాట. మన మారి చొక్కాలు ప్యాంట్లు అట్లాంటి వేయరు. ఎక్కడికన్నా ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వేస్తారు. అరబ్బీ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇదే మారి వేస్తారు. వీటి పేరు అబ్బాయిలు వేసుకుంటే వాటి పేరు వచ్చి దిశదాషలు అనమాట. కందూరు అంటారు, దిశదాష్ అంటారు. చూడండి ఎంత ఆనందంతో వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారు కదా. నేను ఇంకా కిందంతా చూపించుంటే సూపర్గా ఉండేది వీడియో. లేడీస్ ఫుల్గా ఉంటారు అరబ్బీ లేడీస్. అందుకనే నేను కింద చూపించకుండా పైకి ఎత్తా ఫోన్, చాలా పైకి ఎత్తి వీడియో తీస్తానమాట. ఎక్కడైతే లేడీస్ ఉంటారో అక్కడల్లా తీసాను. చూసారా? సూపర్గా వేస్తున్నారు కదా. వీడియో అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుంది అరబ్బీ డ్యాన్స్ ఎలాగుంది అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. చూసారా?
మళ్ళీ అందరూ పైకి వెళ్తాండారు, డీజే దగ్గరికి వెళ్తాండ్రు పాట మార్చుకోవాలని చెప్పేసి పైకి వెళ్ళి పాట మార్చుకొని వచ్చి మళ్ళీ అయితే డ్యాన్స్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.